నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మాజీ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మెప్పు పొందేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మతి భ్రమించి విమర్శలు చేశారని ఎడపల్లి మండల కాంగ్రెస్ మండిపడింది. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు చూపించడంపై ఎడపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ దిష్టిబొమ్మను ఊరేగించి దగ్ధం చేశారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు లింగం మాట్లాడుతూ, ఉన్నత విద్యావంతుడు, ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్ దిగజారి విమర్శలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం అసహించుకునే విధంగా మాట్లాడటం తగదని అన్నారు. అనంతరం ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు సంజీవ్, కామప్ప, నవీన్, రాజ్ కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైతులు బాగా ఎండబెట్టిన పసుపును మార్కెట్కు తీసుకువస్తున్నారని మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం తెలిపారు. దీంతో పసుపు పంటకు మంచి మద్దతు ధర లభిస్తోందని అన్నారు. సాంగ్లీ మార్కెట్లో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధరలున్నాయని, రాబోయే రోజుల్లో క్వింటాల్కు 15,000 రూపాయలు దాటవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ పసుపుమయంగా మారింది. ఎటు చూసినా పసుపు రాసులతో నిండి ఉండటంతో కార్మికులు కూడా పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం మాట్లాడుతూ, గత 20 రోజుల క్రితం నుండి పసుపు పంట పండించే గ్రామాలలో తమ కార్యాలయ సిబ్బందితో పలు బృందాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాలకు పంపి ఆయా గ్రామాల సర్పంచ్లతో పసుపు పండించే రైతులతో సమావేశాలు నిర్వహించి బాగా ఎండిన పసుపును తీసుకువస్తే మంచి లాభాలొస్తాయని తెలియజేశామని అన్నారు. అందుకు అనుగుణంగానే రైతులు బాగా ఎండిన పసుపును తీసుకురావడంతో రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏ గ్రేడ్ పసుపునకు క్వింటాలకు 13,000కు పైగా ధర పలుకుతోందని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమానంగా పోటీ పడుతోందని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో క్వింటాల్కు 15,000కు పైగా కూడా ధర పలకవచ్చని, రైతులందరూ బాగా ఎండిన పసుపును తీసుకురావాలని ఆయన సూచించారు. ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ ఇప్పుడిప్పుడే పసుపు రాబడి పెరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఈ వారం 10 రోజుల నుంచి సుమారు 20,000 దాకా 20,000 కిట్ట మార్కెట్ రాబడి రావడం జరుగుతున్నది. ఈ సందర్భంలో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం రేటు చాలా బాగున్నాయి. ఇట్లు పోయిన సంవత్సరం 5,000 కిట్ల ఉన్న రేటు ఈసారి 10,000 పలుకుతున్నది. నిన్న రేటు కూడా 13,230 రూపాయలు రేటు పెరిగింది. రాబోయే కాలంలో ఇది సుమారు 10 వరకు దాటే వరకు అవకాశం ఉన్నది. రైతులు ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నట్టు మేము భావిస్తున్నాము. దాంతోపాటు
ఇప్పుడిప్పుడే మేము కూడా రైతులు ఎడ్యుకేట్ చేస్తున్నాము, పచ్చి సరుకు తేవద్దని. మా వాళ్ళు కూడా గ్రేడింగ్ అనేది 10 రోజు మార్నింగ్ 9 నుంచి 12 రూపాయలు చేస్తున్నాము. ఆ సందర్భంలో కొంతమంది రైతులు కూడా పచ్చి సరుకు తేవడం లేదు. పచ్చి సరుకు ఆనందం వల్ల ఎండిన సరుకు వల్ల ధర వస్తుంది. సాంగ్లీ మార్కెట్కు దీనికి కూడా ఇంచుమించు 1000 రూపాయలు డిఫరెంట్ మార్కెట్ ఉన్నది. రాబోయే కాలంలో పసుపు రేటింగ్ పెరిగే అవకాశం ఉన్నది. మరియు ఒక 20 రోజుల కిందట మేము మా యొక్క మార్కెట్ కంపెనీ సిబ్బందిని బృందాలుగా విభజించి ప్రతి ఒక్కరికి వెహికల్ మైక్ ఇచ్చి గ్రామాన మండల వారీగా మన సర్పంచ్తో కలిసి వాళ్ళకు కరపత్రం ద్వారా టామ్ చేసి పచ్చి సరుకు తేవదని వాళ్ళని ఏమైనా స్కీమ్ తెచ్చి అక్కడ మీటింగ్లు పెట్టి మార్కెట్ యార్డుకు మీరు పచ్చి సరుకు తేవద్దు, ఎన్ని సరుకు తేవాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పడం వల్ల మా మార్కెట్కి ఈ రోజు వరకు పచ్చి సరుకు ఇంకా 20% వస్తున్నది. అది కూడా 10 రోజు మామూలు కూడా గ్రేడింగ్ చేయడం వల్ల రైతులు చెప్తూ జరుగుతున్నది. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ఈవీఎం బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు కలెక్టర్ వరుసగా 2వ రోజు సైతం ఈవీఎం గోడౌన్ను సందర్శించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ల పనితీరు పరిశీలన కోసం ఈసీఐఎల్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్సీ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి యాదరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. హైదరాబాద్లో డీజీపీ రవిగుప్తాను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్లో లా అండ్ ఆర్డర్ తదితర అంశాలపై డీజీపీతో చర్చించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ రవిగుప్తాను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీజీపీతో జిల్లాలో లా అండ్ ఆర్డర్పై, క్రైమ్ రేట్పై చర్చించారు. జిల్లాలో ఈ మధ్య కాలంలో చిన్నారులను కిడ్నాప్లు చేస్తున్నారని, వాటిని నివారించాలని డీజీపీని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని డీజీపీని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం, త్రాగునీటి వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల కల్పన కోసం 1.5 కోటి నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. బోధన్ పట్టణంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆర్డీఓ రాజా గౌడ్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ తాను అనేక ప్రభుత్వ పాఠశాలలను సందర్శించానని తెలిపారు. జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా 1.5 కోటి నిధులతో టాయిలెట్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఎస్ఎస్సీ పరీక్షలు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. విద్యార్థులు ఏదైనా సబ్జెక్టులో వెనుకబడి ఉంటే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈఓకు సూచించినట్లు తెలిపారు. పలు గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉందని, ఆ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టుకు నీరందించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, ఈ నెలలో మరో 2 గ్యారెంటీలను అమల్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు. మన ముఖ్యమంత్రి గారు కూడా 6 గ్యారెంటీస్ చెప్పాం. ఆల్రెడీ 2 గ్యారెంటీలు ఇస్తా ఉన్నారు. ఈ మంత్లో గ్యాస్ సిలిండర్ 500 రూపీస్ ఒకటి, పవర్ ఒకటి ఇంతమంది డిసైడ్ అయినా తప్పనిసరిగా ఇవి కూడా ఇస్తాం. వ్యవస్థని గత ప్రభుత్వము ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడ అడగలేదు లేకుండా, పట్టించుకోవడం లేకుండా, అధికారులు సపరేట్లు, ప్రజలు సపరేట్లు, దాన్ని సెట్ చేయడానికి, దాన్ని గాడులు పెట్టడానికి, దాన్ని బాగా పనిచేయడానికి
ఇంకా టైం పడతా ఉంది కాబట్టి ఇరిగేషన్కి వస్తే శ్రీరామ్ సాగర్ కానీ నిజాం సాగర్ కానీ వాటర్ జాగ్రత్త వాడుకొని సమ్మర్ సీవర్గా ఉండేటట్టు డౌట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళను కూడా పంటలకు లాస్ట్ వచ్చే వరకు కాపాడాలని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్ల నుంచి కూడా బోర్వెల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా అప్ టు ఏప్రిల్ వరకు సమ్మర్లో ఎటువంటి ఇబ్బందులు కావద్దని. జిల్లాలో మూతపడిన నిజాం చక్కెర పరిశ్రమల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశంపై ఇటీవల కదలిక రావడంతో మూతపడిన కర్మాగారాల పునః ప్రారంభంపై ఆశలు చిగురించాయి. జిల్లాలో మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. వీటిని నిర్వహించేందుకు గల అవకాశాలపై అధ్యయనం, అవసరమైన చర్యలకు సిఫార్సు చేయటానికి గత నెల 12న కమిటీని నియమించింది. ఈ కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రాథమికంగా కొన్ని విషయాలపై చర్చించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్పందిస్తూ నిర్దిష్ట గడువులోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆయన సూచించారు. ఆ నివేదిక వచ్చాక ప్రభుత్వ పరంగా ఎలా ముందుకెళ్లాలని విషయాలపై మరోమారు సమావేశమవుదామని ఆయన కమిటీ ప్రతినిధులతో చెప్పారు. ఇన్నాళ్లు మరుగున పడిన ఈ అంశంపై ఇటీవల కదలిక రావడంతో మూతపడిన కర్మాగారాల పునః ప్రారంభంపై ఆశలు చిగురించాయి. సాగు విస్తీర్ణం తగ్గడం, మార్కెట్లో చక్కెర ధర కంటే ఉత్పాదన వ్యయం పెరిగిన క్రమంలో కర్మాగారాలు నష్టాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులు, ఈ తరహా పరిశ్రమలపై గత ప్రభుత్వాల విధానాలు కారణమయ్యాయి. అయితే వీటన్నింటినీ అధిగమించి చక్కెర కర్మాగారాలను తిరిగి పునః ప్రారంభించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయమని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఆయనపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ చర్యలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ధర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్కు చేరుకుని ఎస్ఐ వంశీకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ చిన్న బాలరాజ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయనకు మతి భ్రమించిందని, స్థాయిని మర్చి విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే బాల్కసుమన్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టి జైలుకు పంపిస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు చీకొట్టి తరిమి కొట్టినా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రావటం లేదని, ఇకనైనా వక్రబుద్ధిని మానుకొని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని వారు హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు సంతోష్ రెడ్డి, బొక్కల బాలయ్య, రమేష్, ఎర్రన్న, దేవిలాల్, గంగారెడ్డి, రమణ, రాకేష్, శ్రీను, బొర్రన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు. బాల్కసుమన్ ఎంత హీన చరిత్రుడు అంటే, ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉండి చర్చా వేదికలో తోటి ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్న హీన చరిత్రుడు బాల్కసుమన్. అలాంటి వాడు ఈరోజు మాట్లాడుతున్నాడంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది, సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది. చూసి ఓర్చుకోలేక ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని ఉపేక్షిస్తే ముందు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి బాల్కసుమన్ను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము దర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు చేసినాం. ఎఫ్ఐఆర్ కూడా చేయాలి ఖచ్చితంగా. మేము ఎస్ఐ గారిని కూడా కోరినాం, ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు డిమాండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఎస్ఐ గారిని కోరినాం. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఎక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద తిరగనీయం, ఎక్కడికక్కడ అనగదొక్కేస్తామని చెప్పేసి. సిరికొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు చూపించడం
తీవ్రమైన నేరమని అన్నారు. అతి తక్కువ కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి 2 పథకాలను అమలు చేసి మరో 2 పథకాలను ప్రకటించడంతో జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ నాయకులు మతిభ్రమించే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం కోల్పోవటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారని విమర్శించారు. చెన్నూరులో బాల్కసుమన్కు ప్రత్యర్థి అయిన వివేక్ వెంకటస్వామి చిత్తుగా ఓడించారని, ఓటమిని జీర్ణించుకోలేక బాల్కసుమన్ మతి భ్రమించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎర్రన్న, చంద్రనాయక్, నర్సారెడ్డి, భాస్కర్, మల్లేష్, కుందేళ్ల శ్రీనివాస్, గోవింద్ నాయక్, మహేష్, ఆసిఫ్, శోభన్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘటనలో భాగంగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఈ బాల్కసుమన్ గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మరి ఏం మాట్లాడో మనం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలుసు. ఒక ముఖ్యమంత్రిపై ఆ విధంగా చెప్పు చూపెట్టడం ఇది సిగ్గుచేటని చెప్తూ మరి అందులో భాగంగానే ఆయనకు మా మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా మరి ముఖ్యమంత్రి గారు తక్కువ టైంలోనే మనకు 2 పథకాలు ఇచ్చి మళ్ళా 2 పథకాలు కూడా ప్రకటించారు. మరి వీళ్ళు నిజంగా జీర్ణించుకుంటలేరు. టీఆర్ఎస్ వాళ్లకు 2 నెలలు అవుతుంది పదవి దూరమై, కానీ వాళ్ళు ఇంకా ఏమైందంటే మతి భ్రమించి మాట్లాడుతారు. మరి చెన్నూరులో మొన్న బాల్కసుమన్ను చిత్తుగా మన వెంకటస్వామి మీద ఘోరంగా ఓడిపోయాడు. ఆ ఓటమి చెంది మరి జీర్ణించుకోలేకపోతుండో లేక మతి భ్రమించిందో గానీ మరి ఆ విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. మేము ఒకటే చెప్తున్నాం బాల్కసుమన్కు, నువ్వు దళిత నాయకుడు అనుకుంటున్నావు కావచ్చు, కానీ మా పార్టీలో కూడా దళిత నాయకులు ఉన్నారు, మా పార్టీలో కూడా ఎస్టీ నాయకులు ఉన్నారు, మా పార్టీలో కూడా ఎన్ఐసి వాళ్ళు ఉన్నారు, మా పార్టీలో కూడా యువజన నాయకులు ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు. బిడ్డ ఒకటే చెప్తున్నాం, బాల్కసుమన్ కాదు, నిన్ను బాల్కసుమన్ అనిపించుకోకు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ తెలంగాణ వ్యాప్తంగా నువ్వు ఎక్కడ కూడా తిరగలేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఒక్క పిలిపిస్తే నువ్వు హైదరాబాద్ కాదు, నువ్వు ఆదిలాబాద్ కాదు, ఏ జిల్లాలో ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ అడుగుపెట్టావు. మేమంతా కార్యకర్తలు అడ్డుకొని నిన్ను రాళ్లతో కాదు చెప్పులతో చంపుతాం. కాబట్టి ఈ పనైనా మానుకోవాలి. నువ్వు దయచేసి ముఖ్యమంత్రి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు. మరి నీకు మేము పరోక్షంగా చెప్తున్నాం, ఇలా హెచ్చరించి చెప్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీ విధానం అది కాదు. డైరెక్ట్ పర్చేస్ సెంటర్లో రైతులు బాగా ఎండబెట్టిన శుభ్రమైన పసుపు 18% మాయిశ్చర్ ఉంటే మాత్రమే డీపీసీలో విక్రయించేందుకు అవకాశం ఉంటుందని జేడీఎం ఇఫ్తఖార్ నసీం అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పసుపు పంటను డైరెక్ట్గా కొనుగోలు చేసుకునేందుకు డైరెక్ట్ పర్చేస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను హైదరాబాద్ నుండి వచ్చిన మార్కెట్ కమిటీ జేడీఎం ఇఫ్తఖార్ నజీం, మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పసుపును తూకం వేసి కొబ్బరికాయలు కొట్టి డైరెక్ట్ పర్చేస్ సెంటర్ను ప్రారంభించారు. జేడీఎం సెక్రటరీతో పాటు అధికారులు, సిబ్బంది, వ్యాపారులతో కలిసి పసుపును పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీఎం ఇఫ్తఖార్ నజీం మాట్లాడుతూ, డైరెక్ట్ పర్చేస్ సెంటర్లో రైతులు తాము పండించిన పంటను బాగా ఎండబెట్టి శుభ్రం చేసిన పసుపు గనకైతే 18% లోపు మాయిశ్చర్ గనక ఉంటే మాత్రమే డీసీపీలో విక్రయించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన తెలిపారు. డీసీపీలో విక్రయించే రైతులకు 2% కమిషన్ కట్ చేయటం ఉండదని, దళారుల బెడద ఉండని, నేరుగా తామే కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం మాట్లాడుతూ, పసుపు పంటకు మంచి మద్దతు ధర వస్తున్నందున పసుపు రైతులు బాగా ఎండబెట్టిన పసుపును తీసుకువచ్చి మంచి లాభాలు గడించాలని ఆయన సూచించారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల మార్కెట్ కమిటీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బందితో జేడీఎం ఇఫ్తఖార్ నజీం, సెక్రటరీ వెంకటేశం సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ ఒక విశేషత ఏముందంటే, ఇది పసుపు మార్కెట్లో మొత్తం ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్లో ఫేమస్ ఉంది. తర్వాత ఇక్కడ చాలా సరుకు ప్రైమరీ స్టేజ్లో రైతులు తరలిస్తారు. వాళ్ళకు మంచి ధర కల్పించాలని, వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని మేము ఆల్రెడీ ఈనామ్ మార్కెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాం. అది నడుస్తుంది. దాంట్లో కూడా మేము మా ట్రేడర్స్, మా రైతులు కోఆపరేట్ చేసి అవి కూడా సక్సెస్ చేశారు. అది కాక అడిషనల్గా ఇంకొక ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేయాలని లాస్ట్ ఇయర్ నుంచి డిపిసి సెంటర్స్ ఇది కూడా ప్రొవైడ్ చేసినాం. మరి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా
మా డైరెక్టర్ గారు ఆదేశం ప్రకారం మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం మేము కూడా మార్కెట్ కమిటీలో మా ట్రేడర్స్ వాళ్ళతో సంపాదన చేసి వాళ్ళతోని కూడా మేము మీటింగ్ కండక్ట్ చేసి డిపిసి సెంటర్ ఇక్కడ మనం ఏర్పాటు ఈరోజు చేసినాం. ఇక్కడ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. దీంట్లో రైతులకు స్పెసిఫిక్ ఓన్లీ రైతులు వితౌట్ ఎనీ మీడియేటర్స్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ ఇక్కడ సేల్ చేయాలని ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినాం. దీంట్లో మార్కెట్లో ఉన్న రేట్కి ఒక 2 రూపీస్ అడిషనల్గా వీళ్ళకు వాల్యూ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆ రైతులు కూడా ఈరోజు కూడా మా దగ్గర ఈరోజు సేల్ పర్చేజెస్ జరిగింది. దీంట్లో కూడా పేమెంట్ కూడా ఇమీడియట్గా ఆన్లైన్ జరుగుతుంది. రైతులు ఎవరికి ఇష్టం ఉంది ఎక్కువ బెనిఫిట్ పొందాలి అంటే మా సెంటర్ డైరెక్ట్ డిపిసి సెంటర్లో తీసుకొచ్చి వాళ్ళు సేల్ చేయొచ్చు. ఇక్కడ మా స్టాఫ్ 24 అవర్స్ వాళ్ళకి సేవలు అందుబాటులో ఉంటారు. వాళ్ళకి ఏమైనా సమస్యలు అవి ఉంటే ఇమీడియట్గా మన నాలెడ్జ్లో ఆఫీస్లో తీసుకువచ్చి కాంప్లైంట్స్ చేస్తే లేకుంటే వాళ్ళ రిక్వెస్ట్ ఉంటే ఇమీడియట్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది కాక మన దగ్గర ఇప్పుడు ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి అడిషనల్గా స్పెసిఫిక్ టర్మరిక్ గ్రేడింగ్ చేయడానికి అవి కూడా ఆ ఫెసిలిటీ కూడా వాళ్ళు అవైల్ చేయొచ్చు. ఇవి రైతులు ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మిక కర్షక గ్రామీణ బంధును విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ వద్ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ప్రాంతంలో సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గతంలో ప్రాణాంతకమైన ప్రమాదానికి ఐపీసీలో సెక్షన్ 304A ప్రకారం 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 ఉండేవని అన్నారు. కానీ కొత్త చట్టంలో సెక్షన్ ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతోందని అన్నారు. సాధారణంగా ప్రభుత్వం కొత్త చట్టం లేదా ప్రస్తుత చట్టానికి సవరణ చేసే ముందు బీజేపీ ప్రభుత్వం సంబంధిత సంస్థలతో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయమని ఆమె అన్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు మోటారు వాహన చట్టాన్ని సవరణలు చేస్తున్నామనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎంవీ యాక్ట్ 2019ని తీసుకువచ్చిందని అన్నారు. చిన్న చిన్న పొరపాట్లకు కూడా వేలాది రూపాయలను జరిమానాలు వసూలు చేస్తూ డ్రైవర్లకు జైలు శిక్షలు కూడా అమలు చేసేందుకు ఆ చట్టం తీసుకొచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం రవాణా రంగంలోని చిన్న యజమానులు ఓనర్ కమ్ డ్రైవర్లుగా ఉన్నవారు జీవించే పరిస్థితి లేకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ఆమె మండిపడ్డారు. పర్మిట్ ఇవ్వడం, ఫైనాన్స్, 15 సంవత్సరాలు దాటిన వాహనాల స్క్రాప్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుదల, టోల్ ఛార్జీల పెంపు వంటివి ఈ చట్టం ద్వారా అమలు చేస్తున్నారని అన్నారు. ఒక ప్రక్క కార్పొరేట్ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ నిర్ణయాల వల్ల గతంలో ఆటోలలో ప్రయాణించే వారి సంఖ్య పూర్తిగా పడిపోయిందని అన్నారు. ఫలితంగా ఆటో డ్రైవర్లకు పూట గడవటం కష్టంగా మారిందని ఆమె తెలిపారు. విద్యార్థికులై ఉండి ఉద్యోగం దొరక్క స్వయం ఉపాధి క్రింద ఆటో డ్రైవర్లుగా పని చేసుకుంటున్న వారు ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితిని భరించలేక ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె తెలిపారు. అందుకని మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గీత, నేత, బీడీ కార్మికులకు ఇస్తున్న తరహాలో నెలకు 4,500 రూపాయల జీవన భృతి ఇవ్వాలని ఆమె కోరారు. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెలో పశు మిత్ర కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలనేది పశుమిత్ర జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చిందో అది వెంటనే కోడ్లను రద్దు చేయాలి అనేది, రైతు నల్ల చట్టాలను ఏదైతే ఉందో నల్ల చట్టాలను రద్దు చేయాలి అనేది,
అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం ఇవాళ కోటి కార్డులను రద్దు చేయడం జరిగింది. ఉపాధి కార్డులను ఏదైతే రద్దు చేసిన కార్డులను వెంటనే కార్మికులకు ఇచ్చే విధంగా చూడాలి అనేదే సిఐటియు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ పశుమిత్ర కార్మికులు అనేక రోజులుగా పనిచేస్తూ ఉన్నారు, కనీస వేతనాలు లేవు, ఈ రోజటి వరకు కనీస ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు. వాళ్ళ కనీసం పొద్దున్న లేచి సాయంత్రం వరకు ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉంటుంది తప్ప కనీసం వాళ్ళ సమస్యల మీద తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. కనీస వేతనాలు ఇచ్చే విధంగా అక్కడ ఏదైతే ప్రభుత్వం ఇవాళ అధికారులు ఏమంటున్నారంటే చాలామంది దగ్గర పశుమిత్ర కార్మికులకు ఏదైతే ఇవాళ ఊర్లలో గ్రామాలలో రైతులకు ఇవాళ అనేక రకాలుగా జంతువులకు సేవలు అందిస్తూ ఉన్నారు. వ్యాక్సిన్ విషయం కావచ్చు, డెలివరీ విషయం కావచ్చు, ఇవాళ అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాలలో. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. బీర్కూర్ మండలం తిమ్మాపూర్లో విషాదం చోటు చేసుకుంది. కాలకృత్యాల కోసం వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో గల అంకుష్ ఖాన్ చెరువు వద్దకు కాలకృత్యాల కోసం వెళ్లిన ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. అభిషేక్ బీర్కూర్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. కాగా గణేష్ బాన్సువాడలో బైక్ మెకానిక్గా పని నేర్చుకుంటున్నాడు. వీరిద్దరూ ఉదయం బైక్పై చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అభిషేక్ అందులో పడిపోగా అతన్ని రక్షించడానికి ప్రయత్నించిన గణేష్ చెరువు నీటిలో మునిగి ఇద్దరూ మృతి చెందారు. సాయంత్రం వరకు ఇద్దరూ తమ ఇళ్లకు తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్ద ఉన్న బైక్, చెప్పులను గమనించి చెరువులో పడి ఉండవచ్చని అనుమానించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా గజ ఈతగాళ్లతో రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి గణేష్ మృతదేహం లభించగా ఉదయం అభిషేక్ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు వెలికి తీశారు. ఆ యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడం స్థానికులను కంటతడి పెట్టించింది. బాధిత కుటుంబీకుల రోదనలు అందరినీ కలిచివేశాయి. మా దగ్గర వెంకటేశ్వర టెంపుల్ కింద ఒక చెరువులో నిన్న అనుకోని ఘటన జరిగింది.
అది మా అన్నగారి మన్మోడైనటువంటి గణేష్ అతని ఫ్రెండు అభిలాష్ ఇద్దరు ఆ చెరువులో పడి అకస్మాత్తుగా మరణించడం జరిగింది. అయితే ఇంతకుముందు 2023లో మార్చ్ 11 రోజు నా సొంత తమ్ముడైనటువంటి నా తమ్ముడు సాయిబాబు గారు కూడా అలానే పడి చనిపోవడం జరిగింది. అప్పుడే మేము ఈ గ్రామ పంచాయతీ దృష్టికి, వాళ్ళ దృష్టికి, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాము. అది చుట్టూగా ఒక కంచె వేయించమని అప్పుడే ముందుగానే మేము ఇంటిమేషన్ చేసినాము. కానీ ఒక్కోడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు కూడా ఇప్పుడు ఇదే జరిగింది. కానీ ఈ మన పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి ఇది అందరూ కొంచెం దీని మీద దృష్టి పెట్టి ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నేను ఇక్కడ వచ్చి ఇక్కడే ఉన్నా, నేను మేకలు మేపుకుంటా వచ్చి చూశారు కాబట్టి చెప్పులు కనపడ్డాయి. అయితే బైక్ లేదు, బైక్ షోరూమ్ ఫోన్ చేసి వాళ్ళ పోరోడు బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళ పోరోడిపై మొత్తం నెలకు ఆ గుట్ట అది ఇంత గెస్ట్ హౌస్ సార్, ఈ గెస్ట్ హౌస్ అన్ని గుట్ట మొత్తం నెలుకొచ్చాడు. అయితే చెప్పులు కనపడుతున్నాయి, కన్ఫర్మ్ చెప్పులు అయితే ఇక్కడే ఉన్నాయి బయటికి. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, ఆయనకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకెట రవి అన్నారు. కేసీఆర్ బానిసలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేదంటే జనాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు సుంకెట రవి మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటే ఆయన బానిస ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ప్రజలను నిలువునా దోచుకున్నాడని విమర్శించారు. మంత్రి హోదాలో ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలనే కాకుండా యావత్ తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరానికి 23 లక్షల ఆదాయం ఉన్న ప్రశాంత్ రెడ్డి ఎన్నికల్లో 100 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. అవినీతిపరుడైన ప్రశాంత్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులకు తీసుకువెళ్లి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తప్పుడు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మప్రసాద్, సుంకెట శ్రీను, అజారుద్దీన్, బుచ్చి మల్లయ్య, ప్రదీప్, గణేష్, జగదీష్, దీపక్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు మరి ప్రశాంత్ రెడ్డి గారు బాల్క సుమన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ కమ్మర్పల్లి మండల కేంద్రంలో వారి యొక్క దిష్టిబొమ్మల దహనం చేసి నిరసన తెలపడం జరిగింది. అయ్యా, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మరి అన్పార్లమెంట్ వర్డ్స్ చాలా వాడిలో మీరు పదవులు చేసినటువంటి వ్యక్తులు మరి ప్రోటోకాల్ తెలియకుండా ఇష్టముంటే నీట్గా ఒక సీఎం పట్టుకొని మీరు ఆ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ రోజు మేము మీ దిష్టిబొమ్మలను తరగబెట్టడం జరిగింది. గతం లోపల 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా కేవలం దొంగతనాలు, దోపిడీలు చేసి, నాశరకం పనులు చేసి, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దోసుకున్నటువంటి డబ్బులతోటి మొన్న గెలిచిన ప్రశాంత్ రెడ్డి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడతావా? ఆ మాటలను వెంటనే నువ్వు వెతికి తీసుకోవాలి. లేని పక్షంలో ప్రతి అనుక్షణము నిన్ను బాల్కొండ కాన్సెల్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండగా బీజేపీ నాయకులు ప్రచారంలో జోరు పెంచారు. గావ్ చలో ఘర్ చలో కార్యక్రమంతో ప్రజలతో మమేకమవుతున్నారు. గావ్ చలో ఘర్ చలో కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు గ్రామాల బాట పట్టారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం, ప్రతి వ్యక్తిని కలుద్దామనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో ఇంటింటా పర్యటించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆయా పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పథకాలపై అవగాహన లేని వారికి అవగాహన కల్పిస్తూ ఏ విధంగా లబ్ధి పొందాలనే విషయాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉండి ఏ ఒక్క అవినీతి ఆరోపణ ఎదుర్కోకుండా దేశం కోసం 18 గంటలు పనిచేసిన ఏకైక నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తోందని ఆయన అన్నారు. బీజేపీ సర్కార్ దేశ ప్రజలను కాపాడుతూ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా
కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డి మోహన్ రెడ్డి, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ కుర్రాళ్ల శ్రీధర్, మండల అధ్యక్షుడు కోలా ఇంద్రకరణ్, నాయకులు ఉప్పు సురేష్, సృజన్, మదన్, ప్రవీణ్, గెడ్డ శ్రీనివాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పథకాలు లబ్ధిదారులకు సరిగా అందినాయా లేదా, ఇంకా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఉంటే వాళ్ళకు వెంటనే ఈ పథకాలని తెలియజేయాలనేటువంటి సంకల్పం. మొన్న వికసిత్ భారత్ కార్యక్రమంలో ఈ గ్రామానికి కేంద్ర ప్రభుత్వ వ్యాన్ వచ్చినప్పుడు దాంతోపాటు అధికారులు వచ్చినప్పుడు అనేక మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత, మేము చూసిన తర్వాత, మాకు తెలుసుకున్న తర్వాత ఆ విషయాలన్నీ మా దృష్టికి రావడం జరిగింది. వాళ్ళందరి సమస్యల పరిష్కారం ఒకటి. రెండవది, ప్రతి పల్లెకెళ్ళి గత 9.5 సంవత్సరాల కాలంలో, దాదాపు 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి సాధించింది, ఒక అవినీతి ఆరోపణ లేకుండా నిరంతరం ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఈ దేశంలో ఏ ఒక్క చిన్న ఇబ్బంది కలగకూడదు, ఈ దేశాన్ని విశ్వగురువు చేయాలనే సంకల్పంతో రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఈ దేశంలో సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు ఏ విధంగా అందించాలనే లక్ష్యం, రోజుకు 18 గంటలు కష్టపడుతూ ప్రతి పండుగను కూడా ఈ దేశ సైనికులతో జరుపుకొని ఈ దేశ ప్రజలే తన కుటుంబంగా భావించి ఈ దేశంలో అనేక సమస్యల పరిష్కారం కోసం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకముందు, అధికారంలో రాకముందు మాకు అధికారం ఇస్తే ఈ దేశంలో అనేక మార్పులు తీసుకొస్తాం, ఈ దేశంలో రామ మందిర నిర్మాణం చేస్తాం, 370 ఆర్టికల్ తొలగిస్తాం, కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తాం, ఈ దేశంలో ట్రిపుల్ తలాక్ తీసుకొస్తాం, అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పినప్పుడు అనేక మంది ఇవన్నీ సాధ్యమా, ఇవి సాధ్యమైతాయా, ఇవి చేస్తారా. జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలలో అండర్-8 విభాగంలో నిజామాబాద్ నగరంలోని ఆక్స్ఫర్డ్ హై స్కూల్ విద్యార్థులు తమ సత్తా చాటారు. అథ్లెటిక్స్లో 9 పతకాలు కైవసం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు రాజారాం స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలలో అండర్-8 విభాగంలో ఎల్లమ్మగుట్టలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ 4వ తరగతి విద్యార్థులు ఎం ఉదయ్ కుమార్ 3 గోల్డ్ మెడల్స్, బి అన్విత మరో గోల్డ్ మెడల్ సాధించగా ఫరియా ఫాతిమా 1 సిల్వర్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. 3వ తరగతికి చెందిన స్నేహిత మరొక సిల్వర్ మెడల్ సాధించగా మొత్తం 9 మెడల్స్ ఆక్స్ఫర్డ్ పాఠశాల చిన్నారులు కైవసం చేసుకున్నారు. ఉదయ్ కుమార్, ఫరియా వ్యక్తిగత ఛాంపియన్షిప్ని పొందారు. పోటీలలో ఆక్స్ఫర్డ్ పాఠశాలలకు ఓవరాల్ ఛాంపియన్షిప్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మామిడాల మోహన్, హెడ్ మాస్టర్ వి రమణ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి దగ్ధం చేసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకునిపై బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుమాలినతనానికి నిదర్శనమని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇరంటి లింగం, నగర అధ్యక్షులు వినయ్ కుమార్ అన్నారు. మంగళవారం నాడు కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని, దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తామని చెయ్యని సందర్భంలో బాల్క సుమన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కేసీఆర్ దగ్గర బానిసగా బాల్క సుమన్ వ్యవహరిస్తున్నాడని వారన్నారు. అధికారం కోల్పోవడం ద్వారా టీఆర్ఎస్ నాయకులకు ఏమి చేయాలో తెలియక మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ టీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి దగ్ధం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ దేగాం ప్రమోద్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, నగర ఎస్టీ సెల్ అధ్యక్షులు సుభాష్ జాదవ్ తదితరులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్, జాగ్రత్త ఉండు బిడ్డ, నువ్వు ఒక్క చెప్పు చూపెడితే తెలంగాణలో అందరు దళితులు నీకు లక్షల చెప్పులు చూపెడతారు కొడక. బూట్లు నాకేటోడా, కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర బూట్లు నాకి బతికినోడా, తస్మాత్ జాగ్రత్త ఉండు.
నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు చూపెట్టడం నీకు ఎంతవరకు సిగ్గుచేటు? నువ్వు జాగ్రత్త ఉండు బిడ్డ. నువ్వు చదువుకున్నది పీజీ అంటావు, అది అంటావు, ఎంపీ చేసినావు, ఎమ్మెల్యే చేసినావు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎలా మాట్లాడాలన్నది తెలియదు నీకు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఉన్న మా దళితులందరం కలిసి నీకు గుండు కొట్టిస్తాం. గుండు కొట్టించి చెప్పుల దండ రెడీ ఉంచినాం బిడ్డ. హైదరాబాద్లో నీ గురించి బయలుదేరినాం. నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నీకు చెప్పుల దండ వేస్తామని నీకు హెచ్చరిస్తున్నాం. శ్రీ వశిష్ఠ సంచార శత సత్సంగ మహోత్సవ సంబరాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వివిధ మఠాధిపతులు ప్రవచనాలు వినిపించగా భక్తులు ఆసక్తిగా తిలకించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సాధు సమ్మేళన చతుర్థ మహాసభలు ప్రారంభమయ్యాయి. శ్రీ సచ్చిదానంద గిరిస్వామి బ్రహ్మ విద్య యోగాశ్రమము తడపాకల్ శారదామఠం ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞము నిర్వహించారు. మంగళవారం శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగంపై పలువురు పీఠాధిపతులు ప్రవచనాలు వినిపించారు. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప కార్యం సత్సంగమేనని వారన్నారు. గురువాక్కుతో శిష్యుడు వృద్ధి చెందుతాడని, గురువు లేకుండా ఏ శిష్యుడు జ్ఞాన విచారణలో వైరాగ్యంలో ముందుకు సాగడని వారు తెలిపారు. భగవద్గీత పఠనం వల్ల భక్తి జ్ఞాన యోగంలో ఉన్నత శిఖరాలు సాధించవచ్చని, గురు పరంపర ద్వారా అది సాధ్యమని అన్నారు. శ్రీ విష్ణు సేవానందగిరి మలయాళ స్వామి నిష్కామ కర్మ గురించి భక్తులకు ప్రవచనం చేశారు. ప్రతి మానవుడు తన జీవితం సార్థకత చేసుకోవాలంటే శ్రీ భగవద్గీతను అనుసరించాలని సూచించారు. శ్రీకృష్ణ పరంధాములను నమ్ముకుని సత్కర్మలు చేస్తూ నిష్కామ కర్మ అనుసరించాలని హితవు పలికారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు తీర్థప్రసాదాలు, అల్పాహారం, ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఈ సత్సంగ కార్యక్రమంలో ఆచార్య పరిశుద్ధానందగిరి స్వామి, శ్రీ భూమాత్మానంద మహారాజ్తో పాటు వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు, సాధువులు, భక్తులు పాల్గొన్నారు. ఈ దేహం అనేటువంటి రథాలుగా నడుపుతున్నాడని సంపూర్ణంగా మన విశ్వాసంతో అహంకార రహితంగా ప్రవర్తించవలసి ఉంటుంది. ఆ అహంకారాన్ని పోగొట్టుకొని మనం భగవంతుడే ఈ బండిని నడిపిస్తున్నాడనే భావనతో మనం ఎప్పుడైతే అహంకార రహితంగా ఉంటామో అప్పుడు మనం నిష్కామ కర్మయోగులు అవుతాము. నిష్కామ కర్మయోగం అంటే ఇదే నిష్కామ కర్మయోగం. అర్థమైందండి? చేయువాడ నీవే, చేయించునది నీవే, చేయు శక్తి నీవే, చైతన్య ప్రభుడ నీవే, కృష్ణ కృష్ణ వాసుదే. మనం పనిచేస్తున్నామా? పరమాత్మ పనిచేస్తున్నాడా? పరమాత్మలో నుండి శక్తి రూపంతో మనల్ని పని చేయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫలితం మనకు కావాలా? పరమాత్మ సమర్పించాలా? ఎవరు సమర్పించాలి చెప్పండి? పని చేయించేవాడికే భక్తి వెళ్తుందా? పని చేసేవాడికి అధికారం ఉంటుందా? పని చేయించేవాడికి కదా కావాలి. అందరూ ఒకటే. లక్ష్మీ అమ్మవారు అనండి, పార్వతీ అమ్మవారు అనండి, దుర్గమ్మవారు అనండి, ఇంకొక అమ్మవారు అనండి. అర్థమైంది కదా? అంతవరకే కానీ అదేంటి బలు ఇచ్చే పోలేరమ్మ మాత్రం తలుచుకొని జపాలు చేయొద్దు. అర్థమైందా? సాత్విక దేవతలు జపమే చేయాలి, సాత్విక దేవతల్ని ఆరాధించాలి. అర్థమైంది కదా? బలు ఇచ్చే దేవత. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. హైదరాబాద్ పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసును పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని తప్పించిన కేసులో నిందితుడుగా ఉన్న దుర్గారావును సోమవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని ఆదేశించింది. భువనగిరిలో విద్యార్థినుల ఆత్మహత్యపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తమ డిమాండ్కు స్పందించి ఆలస్యంగానైనా విచారణ అధికారిని నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. నిష్పక్షపాతంగా లోతుగా దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. కాలయాపన చేయకుండా త్వరగా నిందితులను గుర్తించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.
జిల్లాలో ఇంటర్మీడియట్, జనరల్ అండ్ వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలియజేశారు. ఉదయం, మధ్యాహ్నం 2 విడతలుగా ప్రతిరోజు ఈ పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. మొత్తం 3 స్పెల్లలో ఈ పరీక్షలు జరుగుతాయని, మొదటి స్పెల్ ముగిసిందని ఆయన తెలిపారు. ఉదయం జనరల్లో మొత్తం 1302 మంది విద్యార్థులకు గాను 1255 మంది హాజరు కాగా 47 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన చెప్పారు. తాను ఓడిపోయినా తమ పార్టీ అధికారంలో ఉందని, ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రెస్ క్లబ్ సభ్యులు తమ సమస్యలను వినయ్ రెడ్డికి తెలుపగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డిని జర్నలిస్టులు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిబాబా, జిమ్మి రవి, కొంత మురళి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.